ప్రత్యేకించి హెచ్సియు భూముల వ్యవహారంలో ఎందుకు కెలుక్కుంటున్నారు అన్నది అర్థం కాదు. ఒకటి, కోర్టులు సీరియస్గా ఉన్నాయి, దాన్ని ఒక ఎకో ఫారెస్ట్గా ప్రకటించవచ్చు, అవసరమైతే ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తే కోర్టులు కూడా సాటిస్ఫై అవుతాయి. అలా కాకుండా 2000 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ నాయకులు చెప్పేమాట ఎక్కడ పెడతారు? అసలు అక్కడెక్కడ ఉంది అంటే వేరే యూనివర్సిటీల భూములు మళ్ళీ తీసుకుంటారా? సెంట్రల్ యూనివర్సిటీ భూములు అట్లాంటివి తీసుకుంటారా? మళ్ళీ దాంట్లో వివాదాలు తెచ్చుకుంటారా? బేసిక్గా దీన్ని ఎంత సింపుల్గా పరిష్కరించాలో దాన్ని సింపుల్గా పరిష్కరించకుండా తీసుకుని ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. యాక్చువల్గా అది ప్రభుత్వ భూమి, ఒకప్పుడు ఇందిరాగాంధీ యూనివర్సిటీకి ఇచ్చిన భూమి, అందులో అనేక ఇప్పటికే వేరే వేరే వాళ్ళకి కేటాయించుకున్నారు. ఇప్పుడు ఈ 400 ఎకరాలు అమ్మడానికి పెట్టకపోయి ఉంటే ఇష్యూనే అయి ఉండేది కాదు, చెట్లు నరక్కపోతే ఇష్యూనే అయి ఉండేది కాదు. బిల్లీరావు అనేవాడికి గతంలో చంద్రబాబు సర్కార్ రాసిచ్చేయడం, దాన్ని రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేయడం, అతను కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఫైనల్గా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పేయడం, బిల్లీరావుకి వ్యతిరేకంగా తీర్పేయడం, ఆ భూమి ఇప్పుడు ఇష్యూ అంతా వచ్చినటువంటిది. ఇప్పుడు ఆ భూమికి సంబంధించి ఇంత రచ్చ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యాక ఇంకో చోట ఎక్కడో ఎకో పార్క్ పెడతాను అనేటటువంటి కాన్సెప్ట్ నిజంగా సాధ్యమయ్యే మాటేనా? లేకపోతే 2000 ఎకరాలు పెడుతున్నారు కాబట్టి 400 ఎకరాల్లో వదిలేసేయండి అని చెప్పడమా అన్నటువంటిదే తేలాల్సి ఉంది.